16, 17, 18 వచనాలు చదువుకుందాం. అది మనకి సువార్త తెచ్చిన ఆయన తోమాకు అనుమానం మనకోడు అనుకుంటుంది. అదే అయినప్పుడు చదివేయాలి, ఇంకా అసలు డౌట్ పడక్కర్లా. కంటిన్యూ. చాలు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినములలో, ఇంకా చెప్పాలంటే దేవుడు శరీరధారిగా ఉన్న దినములు, శరీరధారిగా ఉన్న దినములు అని ఎందుకు ప్రస్తావించడం జరుగుతుందంటే, దేవునికి ఇన్ని సంవత్సరాల కాలం అనేది లేదు. ఆయన వయస్సు 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అనడానికి లేదు. ఎందుకు? ఆయనకు కాలంతో పని లేదు. కాలాన్ని సృజించిన వాడే దేవుడు. కాబట్టి కాలంతో ఆయనకు పని లేదు. ఆయన 30 ఏళ్ళు బతికాడా, 33 ఏళ్ళు బతికాడా, 300 ఏళ్ళు బతికాడా, ఇదేం లేదు. చాలామంది ఈ రోజున మీరు గమనించండి, బయట ప్రపంచంలో యేసు ప్రభువును విమర్శించే క్రమంలో అసలు క్రైస్తవులకి ఏం తెలియదు. యేసు ప్రభు దేవుడని ఎలా నమ్ముతారు? ఆయన అంతా బతికిన సంవత్సరాలే, 33.5 సంవత్సరాలే కదా మనకు తెలిసింది. మరి 33.5 సంవత్సరాలు బతికినోడు దేవుడు ఏంటి? మనం 70 ఏళ్ళు 120 ఏళ్ళు బతికేస్తున్నాం. ఆయనేం దేవుడు 33.5 సంవత్సరాలకే చంపబడ్డాడు అని చెప్పుకుంటున్నారు చాలామంది. అది వాస్తవం కాదు. దేవునికి వయస్సు అనేది లేదు అసలు. దేవుడు అమరుడు, అంటే మరణం లేనివాడు. హైందవ శాస్త్రం ఏం చెప్తుందంటే, దేవుడికి అసలు వయస్సు అనేది లేదు, ఎప్పుడూ నిత్య యవ్వనంగానే ఉంటాడు అని హైందవ శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ హైందవ శాస్త్రాలు దేవునికి మరణం ఉన్నది అనేది చెప్తుంది. రాముడు దేవుడు అనే రాముడు చచ్చిపోయాడు అని చరిత్ర, కృష్ణ అనే వాళ్లకు కృష్ణుడు చచ్చిపోయాడు చరిత్రలో. పురాణాలు చదివి మాట్లాడుతున్నాను. నేను కూడా పురాణాలు చదివే చెప్తున్నాను. కృష్ణుడు చనిపోయాడు, వినాయకుడు దేవుడు అనుకుంటే వినాయకుడు చచ్చిపోయాడు, ఇలా వాళ్ళందరూ చచ్చారు అని ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అసలు దేవునికి మరణమే లేదు. స్తోత్రం చెప్పండి. మరి అయితే ఇదేంటండి 33.5 సంవత్సరాలు ఏంటి అంటారు కదా, దానినే శరీరధారిగా ఉన్న దినములు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో రాశాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో. ఎవరు? దేవుడు. శరీరధారిగా ఉండడం ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు? దేవునికి శరీరం ఉండదు. మనలాగా రక్త మాంసాలు, ఏళ్ళు, గోళ్ళు, కళ్ళు, పళ్ళు ఆయనకేం లేవు. ఎందుకు? ఆయన ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆత్మయ్యి ఉన్నాడు. అందుకే సంస్కృతంలో దేవుణ్ణి ఓం ఆత్మరూపాయ నమః అంటే, దేవా నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు, నీకు దండం పెడతాను. నువ్వు కనపట్లా, కాకపోతే నీకు నేను దండం పెడుతున్నాను. దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు. ఆత్మ అంటే ఏమిటి? జీవముతో నిక్షిప్తమై ఉన్నది ఆత్మ. జీవము ఉంటే ఏం కలుగుతుంది? చలనం కలుగుతుంది. జీవం లేదనుకో, చెప్పండి, కదలిక లేదు. నేను ప్రసంగం చేస్తున్నా, నాలో జీవం ఉంది. ఇప్పుడు ఉన్న బలంగా గుండెపోటు ఇక్కడే చచ్చాననుకో, ఇక మీరు నా మీద పడి ఏడ్చినా, నన్ను అటు లాగినా ఇటు లాగినా నేను ఉలకను. ఎందుకని? జీవం పోయింది. సో దేవుడు ఆత్మ అనగానే ఆత్మలో జీవము నిక్షిప్తమై ఉంది. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద, ఇట్ వాస్ మూవింగ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ మూవింగ్
దేవుని ఆత్మ కదులుతుంది. కారణం ఏంటి? జీవం ఉంది. జీవముతో నిక్షిప్తమై ఉన్న ఆత్మ. అందుకే ఆత్మను మరొక పదంతో పరమాత్మ అన్నారు. పరమాత్మ అనగా ఇంద్రియాగోచరుడు, మానవుని ఇంద్రియాలకు అంతు చిక్కని వాడు. నువ్వు చూడాలి అంటే కనబడడు, నువ్వు పట్టుకుందాము అంటే దొరకడు. ఎందుకు? ఆయనకి రక్త మాంసాలు లేవు. ఒక్కొక్కళ్ళు వచ్చి నేను దేవుణ్ణి చూశాను అంటే పచ్చి అబద్ధం అండి. పట్టపగలు పచ్చి అబద్ధం చెప్పినట్టే. ఎవడన్నా దేవుణ్ణి చూశాడని చెప్తే దేవుడు ఎవరికీ కనపడ్డు. మొన్న నేను ప్రార్థన చేసుకుంటే నీలాగే గడ్డం వేసుకొని అంగి వేసుకుని వచ్చాడంటే దేవుడే. కానీ ఆయన దేవుని మహిమ. దేవుడు నువ్వు ఉన్నతున్నట్టుగా చూడలేవు. ఏం చూడగలవు? భక్తి చేస్తే ఆయన మహిమను చూస్తావు. నువ్వు భక్తి చేస్తే ఆయన మహిమను చూస్తావు, అంతవరకే. ఆయనను ఉన్నది ఉన్నట్టుగా చూడాలంటే భక్తి చేస్తూ చచ్చిపోవాలి. అప్పటికి ఆయన ఉన్నది ఉన్నట్టుగా కనపడతాడు. స్తోత్రం చెప్పండి. సో ఈ దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఈ ఆత్మయైన దేవుడు సృష్టి చేసిన తరువాత ఈ సృష్టి పాపంలో పడిపోతే పాపములో నుండి వారిని విడిపించడానికి ధర్మశాస్త్రము నెరవేర్చుటకై ఆయన ఒక శరీరములోనికి రావలసి వచ్చింది. దేవుడు ఒక శరీరంలోనికి వస్తే ఆ శరీరానికి పెట్టిన పేరు యేసుక్రీస్తు. ఆ శరీరానికి పెట్టిన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే ఒక దేహానికి పేరు పెట్టబడితే ఆ దేహంలోనికి ఆత్మ అయిన దేవుడు వచ్చి మన కొరకు రక్షణ కార్యం చేసి వెళ్ళిపోయాడు పరలోకానికి. నీకు నాకు కనబడింది ఏంటి? శరీరం. శరీరం దేవుడు కాదు, శరీరంలో ఉన్న ఆత్మ దేవుడు. కాబట్టి శరీరం ఆత్మని ఎవరో, కాబట్టి దేవుడిని ఎవరు చంపలేదు. ఇది పెద్ద సబ్జెక్టు, బైబిల్ క్లాస్లో చెప్పే సబ్జెక్ట్ ఇది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ అయిన దేవుడు ఒక శరీరంలోనికి వచ్చి సంచరించిన కాలం 33.5 సంవత్సరాలు. అందుకని పౌలు అంటాడు శరీరధారిగా ఉన్న దినములు. ఇక్కడ ఇంకో మిస్టరీ ఉంది. దేవుడు చచ్చాడు, చావలేదంటే ఏంటి? సిలువ మీద చచ్చిపోయాడు. కానీ అది చెప్పేంత టైం ఇప్పుడు కాదు, సందర్భం ఎప్పుడైనా వస్తే చెప్తాను నేను. సో శరీరధారిగా ఉన్న దినములలో ఆయనకు ఒక వాడుక, అలవాట్లు. మనందరికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమందికి లేవగానే వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి లేవగానే ఉడుకు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి లేవగానే పెళ్ళాన్ని తిట్టే అలవాటు ఉంటుంది. ఆ తిట్టపోతే వీళ్ళకి మెలుగు రాదు అసలు. సో కొన్ని అలవాట్లు. సరే, ఎవరి అలవాట్లు వాళ్ళకి ఉంటాయి, అది వేరే విషయం. నేను దాన్ని అంటే తప్పు పట్టడానికి కాదు, గుర్తు చేస్తాను. కొంతమందికి లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి లేవగానే పేపర్ చదివే అలవాటు ఉంటుంది, సాధారణంగా మనకి లేవగానే ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, ఆరాధన రోజున చర్చికి వచ్చే అలవాటు ఉంటుంది. యేసయ్య కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఆయన శనివారం ప్రార్థనకి వెళ్ళేవాడు. ఆయన వాడుక చొప్పున ఆయనకు ప్రార్థనకు వెళ్ళడం అనేది వాడుక. ప్రార్థనకు రమ్మని నీకెవరు గుర్తు చేయక్కర్లా. కొన్నిసార్లు మాకు చెప్పలేదండి అందుకే రాలేదు, మాకు ఫోన్ చేయలేదండి అంది. శుక్రవారం ప్రార్థన నీకెవడు ఫోన్ చేయాలి? శుక్రవారం ఆల్రెడీ అది ఆరాధన రోజు. ఆదివారం రాత్రి బేస్మెంట్లో ఆరాధన జరుగుద్ది, శనివారం రాత్రి బేస్మెంట్లో ఉపవాసుకోవడం జరుగుద్ది, మొదటి గురువారం బేస్మెంట్లో హోల్ నైట్. ఈ చెప్పకర్లా నాకు ఫోన్ చేయలేదు అందుకే రాలే, ఇట్లా అలగకూడదు, చెప్పకర్లా. అది మనకు అలవాటు అయిపోవాలి. భక్తి చేయడం వాడుకైపోవాలి. ఈయనకి మందిరానికి వెళ్ళడం వాడుక వచ్చేసాడు. మన కీర్తన గ్రంథం చదివినట్టే ఆయనకు గ్రంథం అంటే ఆయన ఉన్నప్పుడు పాత నిబంధన ఉంది, ఇంకా కొత్త నిబంధన ఆయన తర్వాత కదా. పాత నిబంధన చేతికిచ్చారు, తెరిచాడు బైబిల్ అంటే పాత నిబంధన. తెరిస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం వచ్చింది. నేను మీ కొత్త నిబంధన చదివించాను కదా, ఆయన చదివింది పాత నిబంధన. 61వ అధ్యాయంలో ఆ మొదటి వచనం నుండి మీరు తర్వాత చూసుకోండి, ఇదే మాటలు అక్కడ ఉంటాయి. చాలు ఇక్కడ టైం లేదు.
ఆయన ఆ వచనం తీసి చదువుతున్నాడు. ఆ చదివే క్రమంలో ఈ వచనం వచ్చింది. ఏమొచ్చింది? ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి దేవుడు నన్ను పంపాడు అనే వచనం వచ్చిందట. ఆ వచనం చదివి ఆయన గ్రంథాన్ని చుట్టేసి ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేరింది అన్నాడు. అనగానే వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఆయన చెప్పిన ఆశ్చర్యకరమైన మాటలు, ఆ దయగల మాటలే అనుకుంటా వింటా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ ఆయన్ని చూస్తున్న సందర్భాన్ని గ్రహించి, ఇదిగో మీరు నా వైపు తేరి చూస్తున్నారా, ప్రవక్త స్వదేశంలో ఘనుడు కాలేడు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అనే రోజులు వచ్చాయి. సారెపతిలో ఉన్న విధవరాలి దగ్గరకు తప్ప ఏలియాను దేవుడు ఎవరి దగ్గరకు పంపలేదు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ ఎలీషా ద్వారా గెహాజీని తప్ప ఎవరిని బాగు చేయలేదు అంటూ ఒక 3 విషయాలు అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తే వాళ్లకు కోపం వచ్చింది. నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు యోసేపు కొడుకువు కాదు, నువ్వు మరియమ్మ కొడుకువు కాదు, యూదా యోసే అనువారులు నీ అన్నదమ్ములు కాదు, నీ అక్క చెల్లెళ్ళు మా మధ్యలో లేరు, అలాంటి ఒక సామాన్యమైన వడ్లవాని కుటుంబంలో పుట్టిన నువ్వు ఆ దైవ లేఖనాన్ని నెరవేర్చే దైవాంశ సంభూతుడువా? రండ్రా వీడిని చంపేద్దామని అందరూ కలిసి ఆయన్ని తోసుకొని వెళ్ళి కొండపై నుంచి కిందకు పడేద్దాం అనుకున్నారట. ఆ ప్రయత్నంలో ఆయన అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయాడు. ఇది అక్కడున్న విషయం. ఇదంతా చెప్పలేం కాబట్టి ఒక మాట చెప్తా. చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, బంధకములలో, చెరలో అంటే బంధీలు, చెరలో ఉన్న వాళ్ళు అంటే బంధీలు లేక జైల్లో ఉన్నవాళ్ళు. ఈ చెర అనేది శ్రమకు గుర్తు. అవి కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, బాధన, శోధన, ఏ చెరో ఒక చెర. మానవులందరూ కూడా రకరకాల చెరలలో బంధీలైపోయారు. యేసు ప్రభు వచ్చే కాలానికి మానవులు బంధించబడి ఉన్నారు. బంధింపబడిన వాళ్లకు నెమ్మది ఉండదు, బంధింపబడిన వాళ్లకు స్వేచ్ఛ ఉండదు, బంధింపబడిన వాళ్లకు సంతోషం ఉండదు, బంధింపబడిన వాళ్లకు ఆనందం అనేది. జైల్లో ఉన్నోడికి సంతోషం ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. సో మానవ జీవితం చెరలో బంధించబడిన జీవితంలాగా ఉన్నది. ఆ బంధాలన్నిటి నుండి మనలను విముక్తి కలిగించడానికే యేసుక్రీస్తుగా దేవుడు వచ్చాడట. స్తోత్రం చెప్పండి. ఈ వచనాన్ని వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు అంగీకరించలా. అది దేవుడు చేసేది. ఆఫ్టర్ ఆల్ ఒక వడ్రంగి వాని కొడుకు చేస్తాడా, చంపండి అంటూ వెంటపడ్డారు. నిజమా కాదా? ఆయన వచ్చింది బంధాల నుంచి, బంధకాల నుంచి, చెరల నుండి, సమస్యల నుంచి విడిపించడానికే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో ఏ విషయంలో నువ్వు బంధించబడ్డావో, ఏ విషయంలో చెరపట్టబడ్డావో, ఏ విషయంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో ఆ బంధకాలన్నీ తెంచి నీకు విముక్తి కలిగించడానికే యేసయ్య వచ్చాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో 7 రకాల బంధకాలు ఉన్నాయి. ఏదో ఒక బంధకంలో నువ్వు నేను ఇరుక్కునే ఉన్నాం యేసయ్య విడిపించకపోతే. కొంతమంది విడిపించబడ్డా కూడా మళ్ళీ ఆ బంధకాల్లోకే పోయినోళ్ళు ఉన్నారు. సరే చూద్దాం. లూకాసు వార్తలో 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒకసారి 10వ వచనం చూడనా? ఎన్ని?
నిలవబడలేకుండెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు, నేను చెప్పానుగా ఆయనకు మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. పాత నిబంధన కాల ప్రకారం విశ్రాంతి దినము శనివారం. చెప్పండి, పాత నిబంధన వాళ్ళందరూ ఇశ్రాయేలీలు భక్తి చేసింది శనివారం, అన్యులు భక్తి చేసేది ఆదివారం. ఎందుకు? వాళ్ళేమో విశ్రాంతి దినాన్ని పాటించారు, మనమేమో పునరుద్ధాన దినాన్ని పాటిస్తాం. విశ్రాంతి దినము ఆజ్ఞ చొప్పున దేవుడిచ్చాడు, అది శనివారం. మనం ఆదివారం చర్చిలోకి వెళ్ళి గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం దాకా దేవుడు మమ్మల్ని కాపాడాడు అనకూడదు. విశ్రాంతి దినం శనివారం. పునరుద్ధాన దినం ప్రభువు మరణాన్ని జయించడం ద్వారా మరణ బంధకాల నుంచి విడుదల పొందాం కనుక మనం ఆదివారం ప్రార్థన చేస్తాం. సో అలవాటు ప్రకారం ఆయన శనివారం మందిరానికి వెళ్ళాడు. అక్కడ 18 సంవత్సరాల నుండి, మీరు తర్వాత చదువుకోండి, 18 సంవత్సరాల నుండి అపవాది ఒక అమ్మాయిని బంధించిందట. అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. సాతాను చేత బంధించబడింది. అంటే సమాజంలో ఉన్న మనుష్యులను సాతాను బంధిస్తా ఉన్నది. చెప్పండి, కొంతమందిని సైతాను బంధించేసింది, చెరలో వేసింది, వేదనలకు గురి చేసింది. ఆ చెర నుంచి, బంధకాల నుంచి విడిపించడానికే యేసయ్య వచ్చాడు. ఈమె 1 కాదు 2 కాదు 18 సంవత్సరాలుగా ఆ విశ్రాంతి దినాన్న మందిరానికి వెళుతుంది, భక్తి చేస్తుంది, వస్తుంది. కానీ ఈమెకు నెమ్మది లేదు. ఆ సాతాను బంధకాల నుంచి విడుదల కలిగించేవారు లేరు. ఈ బంధకాల వలన, సాతాను బంధించడం వలన ఏం జరిగింది? ఈమె నడుము వంగిపోయింది. చెప్పండి, ఏమైపోయింది? నడుము వంగిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు తలకాయ కిందకా పైకా? ఎలా? రైట్. సపోజ్ నా నడుము వంగిపోయింది అనుకో, ఇలాగైపోతాను. ఇక నేను చర్చికి వెళ్ళాలన్నా ఇలాగే వెళ్ళాలి. ఎవరన్నా ఎదురొచ్చి అయ్యగారు ప్రైజ్ లాడమ్మా, ఆ మొహం చూడటానికి లేదు. ఎందుకని? వంగిపోయింది. నా బతుకంతా కింద చూడాలా తప్పక పైకి చూడటానికి. ఈమె 18 సంవత్సరాలుగా సాతాను బంధకాలలో పడి నడుము వంగిపోయి ఇక బతుకంతా కింద చూపే. వెనకడికెవడో అన్నాడు, పంది చూపు కింద చూపు అంట. ఏ చూపు? పందికి పైకి చూడటం కుదరదు. ఎందుకంటే దానికి మనకులాగా వెన్నుపూసలు ఉండవు, ఒకటే రాడ్ లాగా ఉంటుంది. సో కొన్నిసార్లు సాతాను చేతను బంధించబడితే ఇక నీ చూపు పైకి ఉండదు, నీ బతుకు కింద వైపే. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ నడుము సరి చేయబడితే తప్ప పైకి చూసే అవకాశం లేదు. ఈమె నడుము వంగిపోయింది, కిందకే చూస్తూ ఉంది, వేదనతోనే వెళుతూ ఉంది. ఎవడైనా ఆ సాతాను చెర నుంచి విడిపిస్తాడో మందిరానికి వెళుతుంది. ఓ నాలాంటి పాదులు వస్తున్నారు, పోతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, టచ్ అంటున్నారు. ఈ నడుము మాత్రం బాగుపట్ల. ఆమె బ్రతుకంతా సాతాను చెరలో కృంగి కృంగి కృంగిపోయింది. ఈనాడు మీరు గమనించండి, ఆవిడ కేవలం నడుమే వంగిపోయింది. ఈనాడు దేవుని సంఘములో అనేక మంది విశ్వాసులు సాతాను చేత చెరపట్టబడి, లోకంలో అనేక మంది సాతాను చేత చెరపట్టబడి వారి నడుము వంగిపోయిన వారై లోకములో చూస్తున్నారు తప్ప పరలోకాన్ని చూసే అవకాశం వీళ్ళకి లేదు. దేవుడు మాట్లాడాలంటే ఆ వంగిపోయిన చెరలో నుంచి చక్కగా లేచి నిలబడాలని వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉంది. కానీ మీకు చక్కగా మాట్లాడే పరిస్థితి లేదు. సాతాను బంధకాలు ఆమెను బంధించి నడుము వంచేశాయి.
ఈనాడు అనేక మంది జీవితాల్లో సాతాను చెరపట్టి వాళ్ళ బ్రతుకులను వంచి లోకము వైపు త్రిప్పేసింది. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వీళ్ళ బ్రతుకులంతా లోకాశలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు. అలాగని వీళ్ళు ప్రార్థన చేయట్లేదా అంటే 18 సంవత్సరాలుగా ఆవిడ పోతున్నట్టే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వీళ్ళ బతుకు ఈ కింద చూపే కానీ పైకి. అపోస్తలుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరేం చేయాలంటే పైనున్న వాటిని వెతకండి. ఆగరా తల్లి, పౌలు అంటాడు కొలస్సీ సంఘానికి రాస్తూ, ఓ దేవుని సంఘమా, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే, సాతాను చెర నుంచి విడిపించబడితే, సాతాను బంధకాలు తెంచబడితే, ఇక మీరు లోకం వైపు చూడకూడదు, పరలోకం వైపు చూడాలి. అక్కడ ఈ లోకానికి సంబంధించినవి నీకేమీ కనబడవు. ఒకసారి హంసలు అనే పదం విన్నారా? తెల్లగా ఉంటాయి, ఎక్కడో మనోళ్ళు హిమాలయాల్లో, మానస సరోవరాల్లో ఉంటాయి అంటారు, దేవలోకంలో. అదే చదువుకున్నాంలే. అలాంటి 2 హంసలు భూలోకాన్ని చూద్దామని వచ్చినాయి అంట. భూలోకంలో వాటికి లాగా తెల్లగా కనపడిన ఒక పక్షి కనపడింది, కొంగ. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ ఫ్లెమింగ్. వెర్ ఆర్ యు కమ్? మేము పరలోకం నుంచి వచ్చాం, స్వర్గం నుంచి వచ్చాం. నువ్వు కూడా మాకులాగున్నావు, మా తెగకు చెందిన దానిలాగున్నావు. మీరు పరలోకం అంటే ఎట్లా ఉంటుంది అని అడిగిందంట కొంగ హంసల్ని. అబ్బో, అక్కడ దైవికమైన వెలుగు, రత్నాలు, ముత్యాలు, బంగారపు రోడ్లు, జీవవృక్షాలు, అసలు మామూలుగా ఉండదు. ఆ చరిత్ర, ఆ బ్రతుకే వేరు. మరి నేను కూడా వస్తా, తీసుకెళ్తారా? వై నాట్? అసలు నువ్వు వస్తానంటే మేమెందుకు కాదంటాం? మరి మేము ఎగిరినంత నువ్వు ఎగరలేవు, నువ్వు ఒక పరిధి వరకే రాగలవు. అయ్యా మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటే ఎట్టగొట్ట నన్ను కూడా పరలోకం తీసుకెళ్ళండి అందంట, చూద్దామని. సరేనా, మొత్తం మీద 2 హంసలు ఒక పుల్ల పట్టుకుని, ఒక కర్రని, ఒక సన్నపాటి కర్రని 2 హంసలు పట్టుకున్నాయి. దాన్ని కొంగ పట్టుకుని ఏలాడుతుంది, ఎగురుకుంటా హంసలు తీసుకెళ్తాయి. ఈ దారిలో దీనికి ఒక డౌట్ వచ్చింది కొంగకి. హంసలారా, చెప్పండి సార్, ఏం చెప్పండి? మీరు నన్ను స్వర్గానికి, పరలోకం తీసుకెళ్తున్నారు, మంచిదే, కానీ నాకు ఈ లోకంలో పీతలు, నత్తలు, కప్పలు, చేప పిల్లలు ఇవన్నీ తింటాను నేను, నా ఫుడ్ అది. మరి ఈ పీతలు, నత్తలు, చేపలు అక్కడ దొరుకుతాయా అని అడిగి. సారీ, పరలోకంలో ఇట్లాంటి పనికి మాలిన ఫుడ్డే ఉండదు. చాలా రాయల్టీగా దేవుడు అనుగ్రహించే పరలోకపు మన్నా గిన్న కాదు. నాకు పీతలు కావాలి, నాకు కప్పలే కావాలి, నాకు నత్తలే కావాలి, నాకు పిత్తబరికిలే కావాలి అంటుంది ఇది. సారీ, ఇలాంటి పరలోకంలో అబో ఈ ఫుడ్ లేకపోతే నేను బతకలేను, కిందకు వచ్చేసింది. చాలా మంది జీవితాలు పరలోకం వెళ్ళాలి అనే ఆశతో ఆ కొంగలాగా ఎగిరే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ లోకాశలు అనే పీతలు, నత్తలు ఇవన్నీ గుర్తొచ్చి మళ్ళీ కిందకే వచ్చేస్తున్నాయి. అని వాడు పాట రాశాడు, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను, నా చేయి పట్టుకో, ఆయన పట్టుకుంటా. నీ ముందు నీ ఆశ మారాలి, నీ ఆలోచన మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి, నీ టైప్ ఆఫ్ థింకింగ్ మారాలి. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు అంటే, నువ్వు చక్కగా నిలబడే వ్యక్తిగా ఉంటే, నీ బంధకాలు తెంచబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నేను నీతో మాట్లాడడం మొదలు పెడతా. ఆ బంధకాల నుంచి విముక్తి కలిగించడానికే ఇదిగో లోకరక్షకుడిగా యేసుక్రీస్తుగా దేవుడు వచ్చాడు. ఎంతకాలం ఆ బంధకాల్లోనే బతుకుతావు? ఎంతకాలం ఆ పాపపు చెరలోనే ఉంటావు? ఎంతకాలము ఆ పాపానికి సంబంధించిన వేదన, బాధలతో కృంగిపోతావు? ఇదిగో యేసయ్య దగ్గరకు వస్తే ఆయన వచ్చిన కారణమే నీ బంధకాల నుంచి నీకు విముక్తి కలిగించడానికి. యేసు ప్రభు ఆమెను చూశాడు, పాపం ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోతా ఉంది.
వెంటనే ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి ఇలాగే నడుస్తున్నామి. ఒక్కసారిగా అలా లేచి నిలబడి యేసయ్య ముఖం చూసి ప్రభువుని స్తుతిస్తా ఉంది. ఎందుకు యేసుక్రీస్తుగా ఈ లోకానికి దేవుడు వచ్చాడంటే చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. నువ్వు ఏ చెరలో ఉన్నావో నీ చెర నుంచి నీ బాధలు, నీ బంధకాలు తెంచడానికే యేసయ్య ఉన్నాడు. అసలు నువ్వు వస్తేగా దేవుని దగ్గరికి, దేవుని పాదాల చెంతకు వచ్చే మనస్సు నీకుంటే నీ బంధకాలు తెంచే దేవుడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది వ్యక్తుల జీవితాలు సాతాను చేత బంధించబడి ఆ క్రిందకే చూసే స్థితిలో బతికేస్తున్నారు. నిజంగా మనం చూడాలనుకుంటే పరలోక రాజ్యంలో ఈ భూలోకాన్ని మించిన అనిర్వచనీయమైన దైవిక ఆనందం అక్కడ మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, కొంచెం ఒకసారి దానికంటే ముందు అపోస్తలుల కార్యాలే చూడండి. మీకు ఒక మాట గుర్తు చేస్తాను. అపోస్తలుల కార్య గ్రంథంలో 8వ అధ్యాయం 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వములోను ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్లుగా నాకు కనబడతా ఉంది. మీరు ఈ సందర్భాన్ని తర్వాత చదువుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను అపోస్తలులు సువార్త పరిచర్య చేస్తున్న దినాలలో వాళ్ళు ఎవరి మీద అయితే చేతులు పెడితే దేవుడు వాళ్ళని స్వస్థపరిచేవాడు. ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకునేవాళ్ళు. దేవుని ఆత్మ చేత అభిషేకించబడేవాళ్ళు. వాళ్ళు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతూ ఉండేవి. ఇది ఒకడు చూశాడు. వాడి పేరు సీమోను. చెప్పండి. ఈ సీమోనుకున్న పేరేంటంటే గారడీ సీమోను. చెప్పండి. గారడీ అంటే తెలుసా? కాటిపాపలోళ్ళు సంక్రాంతి సీజన్లో అడుక్కుంటానికి వస్తారు. వాళ్ళు గారడీ చేస్తారు. అప్పుడప్పుడు సర్కస్లో కూడా గారడీ చేస్తారు. ఆ అడుక్కునేవాడు మనకు డబ్బులు అడిగితే ఇవ్వలేదనుకో, పిల్లల్ని భయపెట్టడానికి చేతిలో ₹1 బిళ్ళ ఇవ్వండి అంటాడు. ఆ ₹1 బిళ్ళ తీసుకొని అలా మూసేసి ఆల్వసూలల్లా కమాకసూలల్లా పత్రికా దర్వాజ ఖోలో అంటే అది కప్ అయిపోద్ది. భయపడి అమ్మ ఇదేదో గారడీ చేసి, అది కనికట్టు గారడీ. ఆడేదో మనల్ని భయపెట్టి ₹1 అడుక్కుంటానికి బతుకు తెరుగు కోసం, అది నిజం కాదు. అలాంటి గారడీ చేసి బతికేవాడు వీడి పేరు సీమోను. గారడీ సీమోను. ఈ అపోస్తలులు చేస్తున్న కార్యాలు చూస్తున్నాడు. రే, మనం గారడీ చేసి ఎంత తిప్పలు పడ్డా మనం అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోతున్నాము. వాళ్ళేందిరా చెయ్యి నెత్తి మీద పెడితే పాస్టర్ గారు ఏం కష్టపడతాడండి, అయ్యారు ప్రార్థన చేయండి, అకామ కొట్టలేదు, యేసయ్య బిడ్డకి అకామ దయచేయి, వచ్చే వారాలు అకామ వచ్చింది, అయ్యో ఇదిగో 5 దినారాలు కానుక తీసుకో. ఏం కష్టపడ్డాడు? ఏమైనా కష్టపడ్డా? దేవుడు చేసే కార్యాలు. ఇక్కడ మనిషి ప్రాధాన్యత లేదు. నేను ఎప్పుడు అదే చెప్తా, ప్రభు వైపు చూడండి, మనుషుల వైపు చూడమాకండి. కార్యాలు చేసేది ప్రభు. దైవజనుడు అనేవాడు దేవుని ప్రజలకు మధ్యలో ఒక వారధి మాత్రమే, అంతవరకే. అంతకుమించి దేవుడేదో పాదిరి గారికి పక్క జేబులో ఉన్నాడు అనుకో మాకండి, పిచ్చి మాటలు అవన్నీ. చూశాడు, వీళ్ళు చేయి పెడితే అద్భుతం జరుగుతుంది, వీళ్ళు లెగమంటే కుంటోళ్ళు లెగుతున్నాడు, అది చేయి పెడితే ఆ పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. గారడీ విద్య కంటే ఇది ఇంకా పెద్ద విద్యలాగుంది. గబగబా పేతురు దగ్గరికి వెళ్ళి, సార్ మీతో చిన్న మాట, కొంచెం పక్కకు వస్తావా? ఏంది ఆ విషయం చెప్పు. నా దగ్గర బోళ్ళంత డబ్బు ఉంది, వెండి ఉంది, నీకు ఇస్తా, కానీ అదేదో నాకు కూడా వచ్చేటట్టు. పేతురు ప్రార్థన చేశాను, ప్రభు అసలు బతికేంటి,
అప్పుడు ప్రభు పేతురుకు చూపించాంట, వాడు దుర్నీతి బంధకాల్లో ఉన్నాడట. ఏ బంధకం అది? ముందుదేమో సాతాను బంధకం. సాతాను బంధకాల్లో ఉన్నాడికి ఇక పరలోకం ఉండదు. ఇక ఎంతసేపు భూలోకం అనే లోకం వైపే చూస్తూ ఉంటాడు, నడువంగిపోయింది గాడికి. రెండవది దుర్నీతి బంధకం. దుర్నీతి అంటే ఏమిటి? నీతి కానిది లేక నీతిని అడ్డం పెట్టుకొని చేసే తప్పు దుర్నీతి. అర్థమవుతుందా? నీతి కానిది నీతిని అడ్డం పెట్టుకొని చేసే తప్పే దుర్నీతి. వీడు ఏమనుకుంటున్నాడు? ఆ వరం నేను పొందుకుంటే అవసరమైతే 10 కిలోలు వెండి ఇచ్చేస్తా, ఆ వరం నాకు వస్తే 100 కిలోలు వెండి సంపాదించవచ్చు. దేవుని కృపను అడ్డం పెట్టుకొని వీడు దౌర్భాగ్యమైన పనులు చేయడానికి వీడు మనసు ఆరాట పడుతుంది. మీరు గమనించండి, ప్రపంచంలో చాలామంది భక్తి అనే మాట అడ్డం పెట్టుకొని భ్రష్టత్వంలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు ఉండే ఒకే ఒక్క కోరిక ఏంటో తెలుసా? సంపాదన. చెప్పండి, ఏంటది? వీడికి ఉన్న ఒకే ఆలోచన ఏంటి? ఆ కృప 1 కిలో వెండాడు మొఖాన్ని పడేసి నేను పొందుకుంటే గారడీ చేసేదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించచ్చు. ఈనాడు సమాజంలో బయట వాళ్ళు లేరు కాబట్టి, అంత మనమే కాబట్టి చెప్పుకోవాలి. చెప్పకపోతే నేను వాక్యానికి న్యాయం చేసినట్టు కాదు. చాలామంది సేవకులు ప్రభు నాకు చూపిస్తా ఉన్నాడు, అదిగో మధ్యలో బులుగు ప్యాంటు తెల్ల చొక్కా సగం జుట్టు ఊడిపోయింది, రా. ఇవాళ ఎవడు తలకాయలు సగం జుట్టే ఉంటుంది, పూర్తి జుట్టు ఉండాడు ఎవడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కాళ్ళు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. గంట సేపు కూర్చున్నాక ఏమొచ్చింది? కాళ్ళ నొప్పులే వస్తాయి. ఈ దిక్కుమాలని అన్ని ఎందుకు చేస్తున్నారు వీళ్ళంటే, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బు పోనీ ఎవడన్నా తీసుకెళ్తున్నాడా? మనలో మనమాట, ఎవడన్నా తీసుకెళ్తున్నాడా? ఇక్కడి నుంచి 1 రూపాయి కూడా తీసుకెళ్లేది 1 కేడీ కూడా మనతో రాదు. ఇది మనకు తెలుసు. తెలిసి చేయటానికి కారణం ఏంటంటే వాడు దుర్నీతిని నమ్ముకున్నాడు. దుర్నీతి అనే బంధకాలు వాడిని బంధించాయి. ఇక వాడికి ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, ఎంతమంది గద్దించినా, బైబిల్ ఎన్నిసార్లు హెచ్చరించినా ఇక మారడు. ఎందుకు మారడు? దుర్నీతి అనే బంధకంలో బంధించబడ్డాడు. మరీ సిగ్గుచేటి ఏంటంటే, ఒకప్పుడు ఇట్లాంటివి జరిగాయి, ఇప్పుడు పోయినాయి. ఎలక్షన్ సీజన్ వస్తే వీళ్ళకి అదొక మంచి అవకాశం. అనేద్దాం, వెనకడికేవుడు అన్నాడ్రా, ఒరే మాకు మా ఆవిడ నీళ్ళు వచ్చుకున్న అమ్మాయి పుట్టిద్ది, అబ్బాయి పుట్టిద్ది చెప్పరా అంటే, అయితే అబ్బాయి లేకపోతే అమ్మాయి అన్నాంట. ఇద్దరికాకి ఎవడు పుడతాడు, ఎవడు పుట్టాలిగా. పైత్యం అని ఎందుకన్నానంటే బైబిల్లో ఆ మాట ఉంది. దానికి ఫుట్ నోట్లో చూడరా ఒకసారి. 23వ వచనంలో ఏమన్నా అక్కడ, నీవు ఘోరమైన దుష్టత్వము అనే దానికి ఏ అని కానీ 3 అని కానీ ఉంటే ఫుట్ నోట్లో ఏముందో చూడు. శైత్యం కాదు, చేదైన పైత్యం. ఇదొక రకమైన పైత్యం, మనిషిని డబ్బు అనే పిచ్చిలో పడేసే పైత్యం. వాడు దుర్నీతి అనే బంధకాలలో చిక్కుపడి ఇక్కడ బతుకు నాశనం అయిపోయింది. పేతురు అన్నాడు, వారి దుర్మార్గుడా, దుర్నీతి అనే బంధకాల్లో నువ్వు బంధించబడినట్లుగా దేవుడు నాకు చూపిస్తున్నాడు. జాగ్రత్త, నీకు ఇటువంటి కృపావరం నీకు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో దుర్నీతి అనే బంధకం, పాద్యుల గురించి చెప్పుకున్నాగా, ఇప్పుడు విశ్వాసుల గురించి. ఎందుకంటే ముందు నా చెప్పుతో నేను కొట్టుకుంటే ఆ చెప్పుతో మీ అందరిని కొట్టచ్చు. నా పాలసీ అది. కష్టపడి, ఏమనుకోవద్దు, కష్టపడి కూలో నాలో కష్టమో నష్టమో రూపాయికి రూపాయి కూడగట్టుకొని అన్నం తినకుండా కుబూసులు తిని బతికేసి 4 రూపాయలు సంపాదించి, ఈ సంపాదించిన తర్వాత ఈ 4 రూపాయలు అయితే ఏం బాగుంటుంది, వెళ్ళేటప్పటికి ఈ 400 అవ్వాలి. ఏం చేయాలి? నా పొట్టోడు తగులుతాడు. సిస్టర్, డబ్బులు ఉంటే నాకు ఎవరాదు, 5 రూపాయలు వడ్డీతా.
ఈ మోసంలో పడిపోయి ఈ సంపాదించిన డబ్బులు నా బోటోడికి ఇచ్చి ఆడు వాడేసుకుని మీకు చెప్పకుండా ఫ్లైట్ ఎక్కి ఆ ఊరు వెళ్ళిపోయాక నువ్వు ఇక్కడ లబోదీపమని కొట్టుకుని వెళ్ళలేవు, ఆడు రాడు, నీ డబ్బులు రావు, వడ్డీ పోయే. ఏంటి అసలు ఏం జరిగింది? ఆడేమో హై లెవెల్లో దుర్నీతి, నీదేమో కష్టపడ్డ సొమ్మును ఏదో రకంగా పెంచుకోవాలనే దుర్నీతి. నీ కష్టార్జితమే నీకు దీవెన కలిగేది, వడ్డీ డబ్బులు నీకు దీవెన తీసుకురావు. ఇదొక రకమైన దుర్నీతి. ఆడేమో కోట్లలో, ఇంకొకటి లక్షల్లో, ఇంకొకటి వేల్లో, నువ్వు వందల్లో. ఆడెవడో దుర్నీతి అనుకో మాకు, నీ బతుకు కూడా అట్టయిపోయింది. ఆ దుర్నీతి బంధకాల వలన నీ జీవితం పతనమైపోయింది. ఈ దుర్నీతి బంధకాల నుంచి దేవుడు నిన్ను బయటికి తీయడానికే కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరకు రా, స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధికి నువ్వు వస్తే, ఆయన పాదాలను పట్టుకుంటే నీ దుర్నీతి బంధకాలను తెంచి నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైన రీతిలో దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఇందాక చెప్పాను కదా, 6వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, ఒకసారి చూడనా. పాపమును ఏలనీయకుడి, అప్పగింపకుడి. చాలు. ఇక్కడ అంటాడు పౌలు, మీ దేవుడు మీకు ఇచ్చిన మీ విలువైన శరీరము అనేది ఒక గృహం, ఒక ఇల్లు, ఒక గుడారం. ఈ శరీరం అనే పవిత్రమైన గృహాన్ని పాపము అనే బంధకాలకు గనుక నువ్వు అప్పగిస్తే, పాపపు బంధకాలు చుట్టి 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 నీ బ్రతుకును పతనం చేస్తాయి. ఇక్కడ పాపం అంటే సాధారణంగా పాపం అనగానే మన మైండ్లోకి అటు దొంగతనం చేశాడా, ఎవరన్నా పొడి చేశాడా, దీన్ని నన్ను పాడు చేశాడా, ఈ మూడే గుర్తొస్తాయి. ఎందుకంటే పాపాలు 2 రకాలు, మేజర్ సిన్స్, మైనర్ సిన్స్. అంటే పెద్ద పాపాలు, ఓకే, పెద్ద పాపాలు అంటే ఈ దొంగతనం, వ్యభిచారం, లేకపోతే నరహత్య, ఈ మేజర్ సిన్స్. మైనర్ సిన్స్ అంటారు అబద్ధం, అన్యాయం, వడ్డీలకి ఇవ్వడం, ఈ చిన్న చిన్నవన్నీ, సిగరెట్ కాల్చడం, అప్పుడప్పుడు పార్టీ కల్చర్, మందు కొట్టడం, చిన్న పాపాలు. అరే ఏంటిరా సిగరెట్, అది పెద్ద పాపం కాదు రావాయ్. ఇంకా అవసరమైతే దేవుడు చెప్పాడు లోపలికి వెళ్ళేది ఏది, అపోతరం చేయదండి, తాగచ్చలేరా, ఇది పెద్ద పాపం కాదు లేరా. చిన్న చిన్న పాపాలు. నేను అంటాను, పాపము అనేది చిన్నదైనా పెద్దదైనా నీ బ్రతుకును పతనం చేసి నరకానికి. పాము చిన్నదే, కాటేసింది, విషమే కదా చెప్పండి. పెద్ద బారెడు పాము కరిస్తేనే సావక్కర్లా, జానెడున్నా త్రాసుపాము పిల్ల కాటేస్తే నువ్వు చస్తావు. ఎందుకని? చిన్నదైనా పెద్దదైనా పాము దానికి ఉండే విషపు లక్షణం, దాని గుణం అది కనపరచక తప్పదు. కనుక పాపము అనే బంధకంలో నువ్వు ఎప్పుడైతే చిక్కుకున్నావో, ఆ బంధకాలలో పడిన వాడికి నెమ్మది, శాంతి, సమాధానం లేదు. సందర్భంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రసాద్ మాతో పాటే ఉంటున్నాడు బేస్మెంట్లో. పాపం ఆ ఎండను పడి వచ్చేస్తూ ఉంటాడు. ఇక తన అనుభవాలు పంచుకుంటూ ఉంటాడు ఖాళీ ఉంటే. ఇక అసలు ఏం దేనికి టైం ఇవ్వడం, దేవుని మాటలకే, దేవుని పనికే టైం ఇస్తాడు. ఇప్పుడు 90లోనంట నాకు తెలియదు, అప్పుడు దేశం మొత్తం నాశనం అయిపోతుంది అన్నారంట. మనోడి దగ్గర అప్పుడు 3,000 4,000 దినారాలు ఉంది. రేపు ఎట్టగా చచ్చిపోతాం కదా అని ఈ 4,000 దినారాలు ఖర్చు పెట్టి ఫుల్గా పార్టీ కల్చర్ పెట్టి మందు, విందు, గిందు అన్నీ వేసేసాంట. తెల్లారితే అంత బాగానే ఉన్నారు, డబ్బు పోయింది. పాపపు బంధకం అనేది ఎంతగా పతనం చేసిందో చెప్తూ, ఈరోజు నా దగ్గర డబ్బులు అయితే లేవేమో కానీ నేను ఒక సంతోషమైన జీవితం యేసయ్యని కలిగి జీవిస్తున్నాను అన్నాడు. స్తోత్రం. పాపము అనేది ఒక వ్యక్తిలో ఉంటే, పాప బంధకంలో ఒకడు చిక్కుబడితే వాడి బ్రతుకులో నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు. ఆ పాపపు బంధకాలను తెంచడానికే దేవుడు పాపము లేని పరిశుద్ధుడుగా
ఈ లోకానికి వచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడిగా ఎందుకు శరీరంలోకి వచ్చాడు అంటే, పాపములో లేక పాపపు బంధకాలలో మ్రగ్గిపోతున్న మనకు ఆ పాపపు చెర నుండి విముక్తి కలిగించడానికి పాపము లేనివాడిగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బంధకాలను బట్టి కృంగిపోతున్నావో, ఏ బంధకాలు నిన్ను ఎవరికి చెప్పుకోలేనంతగా నిన్ను బాధిస్తూ వేధిస్తూ నెమ్మది లేక శాంతి లేక కుమిలిపోతున్నావో, ఈ బంధకాలన్నీ తెంచడానికే దేవుడు అభిషేకించి యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పాదాల చెంతకొస్తే చాలు, ఏ రకమైన బంధకాల్లో మనం ఉన్న బంధకాలు కట్లన్నీ తెంచబడతాయి. విముక్తి కలిగించబడిన వారమై సంతోషకరమైన దీవెనకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి వాకింగ్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. వాకింగ్ కొరకు చిన్న ప్రార్థన. దేవుడు చెప్పబడిన ఆ పవిత్రమైన మాటలు మన బ్రతుకులకు మేలుకరంగా దీవెనకరంగా మార్చున్నట్లుగా, దేవా నేను ఏ బంధకాలలో ఉన్నానో ఎరిగిన దేవుడవు, నా బంధకాల నుంచి నాకు విముక్తి కలిగించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికే వచ్చానన్నావు. అవును తండ్రి, నువ్వు లేకపోతే నాకు విముక్తి రాదు. ఈ యొక్క చెర నుండి, పాపపు బంధకాలు, దుర్నీతి బంధకాలు, సాతాను బంధకాలు, మరణపు బంధకాలు నా బ్రతుకును కృంగదీయకుండా లేవనెత్తమని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. వాకింగ్ కొరకై సులేబే గారు, చిన్న గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి మనలను మరింతగా బలపరుచున్నట్లుగా ప్రార్థన. గొప్ప దేవుడా, ప్రేమగల రాజా, ప్రేమమయుడ, కృపగల దేవ, మీ బంగారు పాదములకి లెక్కలేని వందనములు, లెక్కలేని స్తుతులనైనా ప్రభా. గడిచిన శుక్రవారం వారం దినం నుంచి ఇంతవరకు సజీవ రెక్కల చోట్ల మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి భద్రపరిచిముట్టినందుకు కోట్లాది వందనములైనా ప్రభా. నువ్వెందుకు పనికిరానటువంటి వాళ్ళని మట్టి వాళ్ళనైనా ప్రభా. ఇదిగో నాయన తండ్రి దేవా ప్రభా, ఈ శుక్రవారం ఆరాధన అంతటా కూడా మీరే కాసి కాపాడి స్వస్థపరిచి భద్రపరిచి, ప్రారంభం ప్రార్థన నుంచి ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి స్వస్థపరిచి భద్రపరిచి ముట్టినందుకు మీ బంగారు పాదములకి లెక్కలేని వందనములు, లెక్కలేని సూత్రములు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.